హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను టమాటా పచ్చడిని చేస్తున్నాను. ముందుగా టమాటా పచ్చిమిర్చిని ఇలా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన ప్యాన్ పెట్టుకొని అందులో ఈ మిర్చిని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే ఒక 2 స్పూన్స్ ఆయిల్ని వేసుకొని ఈ పచ్చిమిర్చిని వేగించుకోవాలి. ఇలా దోరగా వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా వేగిన తర్వాత దీనిని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 5-6 టమాటాలను చిన్నగా కట్ చేసుకొని ఈ ప్యాన్లో వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగంత కరివేపాకుని వేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. నేనైతే గల్లుప్పుని వేసుకున్నాను. అలాగే కొద్దిగంత పసుపుని వేసుకోవాలి. ఇప్పుడు మూతను పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూడండి, టమాటో ఉడికిపోయింది కదా. ఇందులో రవ్వంతా చింతపండుని వేసుకోవాలి. అలాగే 10 నుండి 15 వెల్లుల్లిపాయలని వేసుకోవాలి. వెల్లిపాయలు వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుందండి, చాలా బాగుంటుంది. ఒక 2 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత చూడండి, చక్కగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని పూర్తిగా చల్లార్చుకోవాలి. ముందుగా పచ్చిమిర్చిని గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ టమాటాని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, మన టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. చూడండి, చక్కగా వచ్చింది కదా. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూస్తూ ఉంటేనే నోరూరిపోతుంది కదా. ఇవి అన్నంలోకి, చపాతీలోకి, టిఫిన్స్లలో కూడా చాలా టేస్ట్ ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.